ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్రమవుతున్న ఢిల్లీ ఇప్పుడు దాహార్తిని తీర్చుకునేందుకు కొత్త మార్గం వెతుక్కుంటోంది. ఇక 137 క్యూసెక్ల అదనపు నీటికి సంబంధించిన హిమాచల్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. తమకు ఎక్కువ నీరు లేదని హిమాచల్ పక్షం సమాధానమిచ్చింది. ఇక దీంతో తమకు అదనపు నీరు లభిస్తుందని ఢిల్లీ ప్రభుత్వం హిమాచల్ పైన పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఎగువ నదీ జలాల బోర్డు అధికారులను యమునానగర్కి పంపింది. వారు 3 రోజుల పాటు హథ్నీకుండ్ బ్యారేజ్ వద్ద మకాం వేశారు. హిమాచల్ కూడా అదనపు నీటిని అందించడానికి నిరాకరించడంతో వారి ఆశలు గల్లంతయ్యాయి. ఢిల్లీ నీటి సంక్షోభానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని, ఆ తర్వాత హిమాచల్ ప్రభుత్వం ఢిల్లీకి 137 క్యూసెక్ల నీటిని అందజేస్తామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. హిమాచల్ నీరు ఇవ్వడానికి నిరాకరించినట్లుగా తెలిసిందని అన్నారు. ఇక యమునానగర్ నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్ఎస్ మిట్టల్ తెలిపారు. ఇక సుప్రీంకోర్టు ఇటీవలే అక్కడి ప్రభుత్వాన్ని సంక్షోభ నివారణకు తీసుకున్న చర్యలపైన పిటిషన్ దాఖలు చేయాలని కోరింది. అయితే కోర్టు ఆదేశాలకి అనుగుణంగా ఆప్ సర్కార్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పైన నిన్న విచారించిన ధర్మాసనం దాంట్లోని లోపాలపైన మండిపడింది. రాజధానిలో నీటి సంక్షోభాన్ని తగ్గించడానికి హిమాచల్ ప్రదేశ్ నుంచి మిగులు జలాలను ఢిల్లీకి తరలించేలాగా హర్యానాను ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే అందులోని లోపాలను సరిదిద్దినందుకు ఢిల్లీ సర్కార్ తీరును సుప్రీం తప్పుబట్టింది. ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో లోపం కారణంగా రిజిస్ట్రీలో అఫిడవిట్ను ఆమోదించడం లేదని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి వరాలేతో కూడిన బెంచ్ అయితే పేర్కొంది. ఇక ప్రభుత్వం లోపాన్ని ఎందుకు సరిచేయలేదని ప్రశ్నించింది. తాము పిటిషన్ను కొట్టివేస్తామని, పరిస్థితి తీవ్రత దృష్ట్యా గతంలోనే సరైన వివరాలతో పిటిషన్ దాఖలు చేయాలని కోరామని తెలిపింది. ఇక కోర్టు విచారణను తేలికగా తీసుకోకండని కోర్టు పేర్కొంది. అనంతరం కేసు విచారణను జూన్ 12కు వాయిదా వేసింది.